ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటను అమ్ముకోవడానికి రైతన్నలు మాత్రము అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని పిఎస్సి సెంటర్లో గత వారం రోజుల నుంచి కూడా వీళ్ళు ధాన్యం అమ్ముకోవడానికి కూడా ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా యాసంగి పంటకు సంబంధించి వరి కోతలు ముమ్మరమైన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున వీటికి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కూడా ధాన్యం తీసుకొస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా ఎవరైతే కొనుగోలు చేయవలసిన ప్రభుత్వం కూడా మొత్తం కూడా తాలు ఉన్నది అన్న నేపథ్యంతో తాలు ఉన్న క్రమంలో కూడా మొత్తం తూర్పాల పట్టిన తర్వాతనే మేము కొనుగోలు చేస్తామని కూడా ఇటు అధికారులు చెప్తున్న క్రమంలో కూడా రైతన్నలు మాత్రము దానికి సస్యమీర అంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకు మేము తాలు పట్టాలి, గతంలో కూడా ఐకేపీ సెంటర్లో పోసినాం, అప్పుడు తాలు లేదు కానీ ఇప్పుడు ఎందుకు తాలు పట్టాలి, ఈ తాలు పట్టాలంటే కూడా ఒక్కొక్కరికి మేము 5 క్వింటాలు 6 క్వింటాలు 7 క్వింటాల వడ్లు తీసుకొచ్చి పెట్టినాము, ఇక్కడ తాలు పట్టాలంటే మాకు కుదరని పరిస్థితి లేదు, అలాంటి షరతులు లేకుండా కూడా ఎట్టి పరిస్థితుల్లో కొనాలని కూడా నిన్న తిప్పర్తి దగ్గర ధర్నా చేసిన పడుతుంది. దానికి సంబంధించిన ఆర్డీఓ కూడా వచ్చి వాళ్ళకు చెప్పినా కూడా రైతన్నలు మాత్రం సస్యమీర అంటున్న పరిస్థితి. ఎందుకు మేము కష్టపడి 6 కాలం కష్టపడి పండించిన పంటను నమ్ముకోవడానికి ఎందుకు మేము కష్టపడాలి, మాకు ఎలాంటి షరతులు లేకుండా కూడా ధాన్యం కొనుగోలు చేయాలని కూడా చెప్తున్నారు. రైస్ మిల్లర్లు మాత్రం తాలు ఉన్నదన్న ఉద్దేశంతో కూడా వాటన్నింటిని కూడా పక్కన రిటర్న్ పంపిస్తున్నారని కూడా అధికారులు చెప్తున్నారు. వీళ్ళు మాత్రమే మొత్తం తాలు పట్టిన తర్వాతనే మీ ధాన్యం కొనుగోలు చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. రైతన్నలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు, గగ్గోలు పెడుతున్న పరిస్థితి. కొంతమంది రైతులు ఉన్నారు, రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకు వీళ్ళ ఆవేదన ఏంటి, తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం ఏంటన్నా మొత్తం ఈ తిప్పర్తి పిఎస్సి సెంటర్లో ఏంటి ఈ గందరగోళం ఏంటి? గత 10-15 సంవత్సరాల నుంచి మంచిగానే ఈ తాలు అనేది ఏది లేకుండా, కటింగ్ ఏది లేకుండా తీసుకెళ్లేదండి. ఈసారి కొత్తగా దాంట్లో ఇప్పుడు ఇది ప్యాడీ తీసుకొచ్చి క్లీనర్ తీసుకొచ్చి మొత్తం ప్రతి కుప్పని తాలు ఎగబోయమని చెప్తున్నారు. ఇప్పుడు దగ్గర ఇది 60-70 పుట్ల రాసి దీన్ని ఎగబోయాలంటే కనీసం ఒక 100 మంది కూలీలు పడతారు. దాన్ని పట్టాలంటే 100 మంది కూలీలకి ఇప్పుడు దగ్గర 50,000 దగ్గర 5-6 వేల, ఒక రోజుకు 5-6 వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. ఇన్ని రోజులు ఎండబోయడానికే పట్టాలకు దగ్గర రోజు 25 రూపాయలు లెక్క ఒక పట్టాకు చెల్లించి మేము ఎండబోసి ఇప్పుడు 17 మ్యాచర్తో తీసుకొచ్చి కుప్పలు పోస్తే, ఇప్పుడు తీసుకొచ్చి కుప్ప దగ్గర పెట్టేసి మీరు ఎగబోస్తేనే మేము కాంటాలు పెడతాము అని చెప్తున్నారు. ఇంతకుముందు గత ప్రభుత్వాలైనా ఏ ప్రభుత్వం అయినా కూడా బొగ్గులు తడిచి బొగ్గులు లెక్క అయినా కూడా తీసుకుపోయి కాంటాలు పెట్టించి మాకు డబ్బులు అకౌంట్లో వేసారు. ఇప్పుడు అంత మంచి ధాన్యం చూడండి ఒకసారి, ఇంత మంచి ధాన్యం దీన్ని తీసుకొచ్చి పట్టమని చెప్తున్నారు. ఎట్లా పడతాం సార్ ఇవన్నీ? ఈ కుప్ప మీద పడితే ఆ కుప్ప మీద పడుతుంది డస్ట్ పోయి, అవతలోడు మేము పంచాయతీ పెట్టుకొని కొట్టుకోవాలన్నా సార్? కొనకపోతే కొనమని చెప్పండి, లేకపోతే మా వల్ల కాదు, మేము కొనమనుకుంటే మేము తీసుకుపోయి ఆ మిల్లులనే కాకపోతే దళారులకే అమ్ముకుంటాం. అది సార్ చాలా గందరగోళంగా ఉంది. ఒక పట్టాలు ఇస్తలేరు. ఇప్పుడు వాతావరణం మారింది, రాత్రి ఆల్రెడీ గాల్లో వచ్చినాయి, ఒక్క పట్ట లేదు రాశి మీద. 11 గంటల వరకు ఇక్కడనే ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ వర్షం పడేటట్టుంది. ఇప్పటి వరకు దగ్గర 3 రోజుల నుంచి ఒక్కరు కాంట్రాక్ట్స్ ఆఫ్ చేసిరు. ఎన్ని రోజులు అయింది నువ్వు తీసుకొచ్చి? గత 20 రోజులు అవుతుంది నేను తీసుకొచ్చి. 20 రోజుల నుంచి కూడా నీకు రోజు ఎంత ఖర్చు వస్తుంది ఈ పట్టాలకు కానీ దీనికి మొత్తం కూడా? ఒకవేళ ఈ ధాన్యం అమ్ముకున్నా కూడా నీకు దానికి సరిపడా అమౌంట్ వచ్చే అవకాశం? నేను సగం ధాన్యం ఆల్రెడీ 2020 రూపాయల లెక్క ఇదే ధాన్యము అదే మిల్లులకు అమ్ముకొని వచ్చిన పచ్చి తీసుకొని పోయి, ఇప్పుడు వాళ్ళు మా దగ్గర తీసుకోగలేంది ఇక్కడ వీళ్ళ దగ్గర ఎందుకు తీసుకోవట్లేదు? నేను దగ్గర రోజుకు 2,000 రూపాయలు చొప్పున ఈ పట్టాలకైతే కూలీలకైతే పెట్టిస్తున్నాను. ఇప్పటి వరకు దగ్గర నాకు 40,000 రూపాయలు పెట్టుబడి వచ్చింది. 40,000 అదే మేము బయట మిల్లులకు పోసుకుంటే ఈ పాటికి మంచిగా డబ్బులు తీసుకొని హాయిగా ఇంట్లో ఉండేటోళ్ళము. ఇప్పుడు ఇలా పోసుకొని ఇప్పుడు వర్షం వస్తే తడిచి అంత గందరగోళ పరిస్థితిలో ఉన్నాం సార్ మేము. చెప్పండి, ఏం పేరు, ఏంటి మొత్తం కూడా నీ సమస్య ఏంటి? ఏం లేదు సార్, ఇప్పుడు నేను ఒక 2 బోరాలు పోసిన సార్, 100 క్వింటాలు అవుతాయి. ఒక 100 క్వింటాలు అవుతాయి. అన్ని ఒడ్లు పట్టమంటే ఏం పడుతుంది సార్? షారీ సర్పంచ్ అనేది కొంచెం తాలు అటుకు వచ్చింది అన్నమాట. వాస్తవం కొద్దిగా పంట ఎక్కువ వచ్చినాయి, కానీ అన్ని వడ్లని పట్టమంటే ఎట్లా పడతాం? నా ఒడ్లు ఉన్నాయి సార్, నేను ఇప్పుడు ఉన్న కలెక్టర్ మీడియం రమ్మని అల్ల పుల్లలు ఉన్నాయి, అయ్యి అన్ని చాలా ఇప్పుడు ఆనకాలం నుంచి చాలా గందరగోళం అవుతుంది. అందులో పుల్లలు ఉన్నాయి, మమ్మల్ని సస్పెండ్ చేసినాను. నా ఒడ్లు ఇస్తా సార్, నేను మిల్లులో పోద్దాం 2 క్వింటాల ఒడ్లు ఇస్తా. మిల్లు ఆయనకి ఎన్ని వస్తున్నాయి ఎంత పోతుంది అనేది తెలుస్తుంది. ఇంతకుముందు లేనిది ఇప్పుడే వచ్చిందా? ఇంతదా అసలు చిన్నగా కాదు. మేము ఇక్కడ పోసి 20 రోజులు అయింది, 20-25 రోజులు అయింది. రోజు ఇడికి రాను, ఇంటికి పోను. ఇదే ఇక ఒకటే ఇబ్బంది. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇమ్మీడియట్లో పెట్టుకోవాలి. వర్షం వస్తే మటుకు ఈ మార్కెట్ నుంచి చుక్క నీరు కూడా వెళ్ళవు. ఒక్కొక్క రాశి కింద ఎంత లేదన్నా కానీ 10 క్వింటాల వడ్లు పోతాయి. పెద్ద రాశి కింద 10-15 క్వింటాల వడ్లు పోతాయి. 15 క్వింటాల వడ్లు అంటే చూడండి సార్, ఒక 50,000 అయ్యి కూలి కిరాయి, ఒక కూలీలు ఒక 40,000, 1,00,000 రూపాయలు లాస్ పోతాం ఒక్కొక్క రైతు.
చాలా మేము ఇబ్బందులు పడుతున్నాం. ఇమ్మీడియట్లో ఈ ఒడ్లు కాంట పెట్టుకొని పోవాలి. యాన్న ఒక తాలున్న ధాన్యం అంటే ఎగబడతారు. ఇంతకుముందు కూడా పట్టారు, గతంలో కూడా అన్ని రాసులు పట్టమంటే ఎట్లా పడతాం సార్? కొత్త ఒడ్లు పెట్టిర్రు, అవి పట్టమంటే యాన్న తాలు తవుడిస్తే అవి పడతారు. ఈ ఎస్ఎస్ఆర్ బట్టు అన్ని పట్టంటే మేము పట్టలేము సార్, చాలా ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి మీరు ఇమ్మీడియట్లో ఒడ్లు కాంటాలు పెట్టుకోవాలని మేము కోరుతున్నాం సార్. రైట్, మొత్తం కూడా మీరు అధికారులకు తమ దృష్టి తీసుకెళ్లారా సార్? తాళ్ళు పట్టాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది, ఆ కుప్పలకు సరిపోదని చెప్పినా కూడా ఎక్కడి నుంచి సమాధానం వస్తుంది సార్? మాకు ఇప్పుడు వాళ్ళు 3 పేజ్ ఈ రోజు కూర్చుస్తారు. ఇక్కడ ప్యాడీ క్లీనర్ ఒకటి ఉండే, దాన్ని ఆర్జల్ బైక్ పంపించారట. అది ఓన్ దాని కెపాసిటీ 800 బస్తాల వరకే. ఇక్కడ దాదాపు 3000 చిల్లర కుప్పలు ఉన్నాయి. ఒక రైతుకు ఒక రోజే సరిపోతుంది. మన ఆ మోపన చూడంటే 30 రోజులు కాదు 40 రోజులు కూడా సరిపోదు ఈ టైము. మరి ఈ లోపల వర్షాలు వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే దయచేసి మ్యాచర్ కండిషన్ పర్వాలేదు, మ్యాచర్ అన్నీ ఉన్నాయి, తాలు కండిషనే పెడుతారు ఈ అధికారులు మిల్లర్లు. అది ఎక్కడ జరుగుతుందో అనేది మాకు తెలియదు. మాకు ఎలాంటి సమస్య లేకుండా. ఈ తాలు సమస్య ఎన్ని రోజుల నుంచి లేదు సార్, ఎప్పుడు లేదు, ఇప్పుడే ప్రాబ్లం చేస్తారు. ఇంతవరకు ఎన్నడూ లేదు తాలు సమస్య. తాలు సమస్య లైట్గా ఉంటుంది, తాలు లేకుండా ఏ పంట ఏ రైతు పండియలేడు. మాకు ఇచ్చే 20 కేజీల సీడ్ సంచుల్లో కేజీన్నర తాలు వెళ్తుంది సార్. 3000 చిల్లర ఉంటాయి సార్, 3000 చిల్లర ఉంటాయి. మరి ఆ సీరియల్ రావాలి పట్టాలంటే చాలా పాసిబుల్ అయితే కాదు. ఇప్పుడు తాలు సమస్య లేకుండా కొనుగోలు నడుస్తుందా? తాత్కాలికంగా కొనుగోలు ఆపిరు, మన కొన్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఆపిరు. తాలు సమస్యనే ఆపిరు. ఇప్పుడు మ్యాచర్ వచ్చినాయి, సీరియల్లో ఉన్నాయి. మ్యాచర్ వచ్చిన కుప్పలు కూడా ఇప్పుడు 3-4 రోజుల నుంచి కాంటాలు బంద్ చేశారు, రైతులను ఇబ్బంది పెడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకొని రైతులకు మేలు చేయాలని కోరుకుంటున్నారు. రైట్, మొత్తం కూడా ఆ రైతన్నలు చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. ఏదైతే తాలు ఉందో తాలుకు మాకు కండిషన్ లేకుండా కూడా ధాన్యం కొనుగోలు చేయాలని చెప్తున్నారు. మొత్తం 10-20 రోజుల నుంచి కూడా మేము ఇక్కడికి వచ్చి ఆ రాత్రింబవళ్ళు ఇక్కడనే ఆ వరి కుప్పల దగ్గరనే ఉంటుందని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం కూడా వచ్చిన క్రమంలో కూడా మొత్తం దీనికి సంబంధించి వర్షానికి మొత్తం కూడా పోయే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో తాలు అనేది లేకుండా కూడా కొనుగోలు చేయాలని కూడా అధికారులను కోరుతున్నామని కూడా రైతన్నలు చెప్తున్నారు పరిస్థితి. మరొక రైతు ఉన్నారు, రైతు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఎంత ఉందో నీకు? కూర్చో. మాది 10 రోజుల నుంచి వచ్చింది సార్. ఎన్ని రోజుల నుంచి వచ్చినావు? 10 రోజులు అయింది. పోలే ఏమంటారు మరి? ఏమంటే ఎగపోసుకోమంటారు, కాంట్రాలు పడుతుందా ఎగపోసుకోవాలని? సాధ్యపడదు సార్, సాధ్యపడదు. ఎగవేయలేరు జనం, ఎగవేయలేకపోతున్నారు, సాధ్యపడదు అది. నిన్న ఆర్డీఓ వచ్చినట్టుంది, ఏమన్నారు? ఆర్డీఓ వచ్చినప్పుడు ఇక్కడ జనాలు ఎవరు లేరు, ఎప్పుడు వచ్చిండు ఎప్పుడు పోయిండు, ఇక మనకు తెలియదు అది. ఏంటి మరి ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నావు మరి అధికారులకు? అధికారులకంటే ఏంటంటే ఇప్పుడు మ్యాచెలు చూసినవి ఉన్నాయిగా, అవి కాంట పెట్టుకోవాలి. ఇవి ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ మ్యాచెలు చూడాలి, కాంట పెట్టుకోవాలి అని కోరుతున్నాను. మొత్తం కూడా ఆ రైతులు ఒకటే కోరుకుంటున్నారు, ఒకటే చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే మేము ఐకేపీ కేంద్రాలకు తీసుకొచ్చిన ఆ ధాన్యం ఉందో దాన్యాన్ని మాత్రం ఎలాంటి తాలు అనే షరతు లేకుండా ఆ కొనుగోలు చేయాలని కూడా చెప్తున్నారు. మరొక మహిళా రైతు ఉన్నారు, రైతు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏం పేరమ్మా నీ పేరు? భారతమ్మ, గుర్రం భారతమ్మ. ఎన్ని రోజులు తీసుకొచ్చిన? మేము వచ్చి 10-15 రోజులు అయితే ఇంకా కొనలేదా? ఏ పోలేదు, వాళ్ళు వస్తలేరు, ఏది పెడతలేరు, కొనుగోలు లేదు. తాలు ఉంది అవి అంటారు, ఇవి అంటారు, వస్తలేరు. నా అంటారు అంట మా ఒడ్లు. ఇప్పుడు నేను అక్కడ ఎండ పోసుకొని వచ్చినాను సారు. నిన్న మొన్న 15,000 అయినాయి ఇలా పోస్తారు కుప్పను. ఇంతవరకు పెట్టు లేదు, ఏం లేదు. కూలి వాళ్ళకే సరిపోట్లే. పెట్టి వాళ్ళు ఏమైనా తీయాలి, వాళ్ళు ఎగబోయి అంటే నేనేమి ఎగబోయాను. 30-40 పుట్లు ఎట్ట ఎగబోయని చెప్పు. ఏమేగ వస్తా సార్, నేను ఎగబోయగలుగుతానా? నేను ఎగబోయలేను. నా ఒడ్లు మంచిగా ఉన్నాయి, నా ఒడ్లు పెట్టాలి సార్. మరి ఏం పెట్టిస్తారో ఏమో. మొత్తం కూడా కొనుగోలు ఆపివేసినాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో తాలు లేదు, గీలు లేదు, ఏమి చేయం. తాలు లేదు, ఏం లేదు, మేమేం తీసేయం. అల్లా వడ్లల్లా తీసేసేది లేదు, ఏం లేదు. మా ఒడ్లు పెట్టుకోవాల్సిందే అందరి రైతులై. ఇంత ఇబ్బంది పెట్టకూడదు. ఈ ఎండాకాలం ఏంది, తిని ఇంత బుక్కెట్ తినొచ్చి బుక్కెట్ నీళ్ళు తాకుండా ఏంది పరిస్థితి? పెట్టాలి. కాదు, ఇచ్చింది వాళ్ళే కదా సార్, ఒడ్లు ఇచ్చింది కాదు, ఇచ్చింది వాళ్ళే కదా. మాకు ఇస్తేనే మేము బస్తా ఒడ్లు తెచ్చి నానేసినాం. అలా 3-4 సార్లు తాళే వెళ్ళే. మరి పట్టాలు లేవు సారు. పట్టాలకు మొన్న 3-4 ఏళ్ళు కట్టినాం మేము పట్టాలకు. ఇంకా పట్టాలు అడిచి రాళ్ళు. మరి ప్రభుత్వం ఆల్రెడీ మేము పట్టాలు ఇస్తున్నామని కూడా వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులు సారు ఇవ్వలేదు సారు. మేము పట్టాలు తెచ్చినాము. ఒక పట్టకు 30 రూపాయలు పట్టాలు తెచ్చి 4-5 రోజుల నుంచి ఎండపోసి తెచ్చి పోసి ఇంతవరకు ఏం లేదు, అది ఏం లేదు. రాత్రి ఆనవసం మా పరిస్థితి ఏంది? ఈ ఒడ్లన్నీ ఎట్లా ఎండపోయాలో మేము చెప్పురు సారు. మాకు ఏం మిలుగుతుంది రైతుకు చెప్పుగా? ఏం లేదు, ఏడ్చేదే తక్కువ ఉంది, ఏం చేసేదే ఉంది, కానీ ఏం లేదు సారు. ఈ ఒడ్లు పెట్టాలి,
ఏదైనా చెయ్యాలి. మొత్తం కూడా ధాన్యం మొత్తం నీదేనా? మాదే సార్, మాదే. మరి ఎట్లా చేయాలి సార్? మేము మాకు ఈ ఎండకు ఈ వాతావరణానికి జ్వరాలు వస్తున్నాయి. ఏం లేదు. మరి అధికారులు తాళ్ళు ఉన్నది, తాళ్ళు మొత్తం ఎగబోసిన తర్వాతనే చెప్తున్నారు. తాళేం లేదు సార్, పెట్టుకోవాలి. ఈ మరి అల్లబని మేము ఏమైనా తెచ్చినామా చెప్పు మాట. ఇప్పుడు పన్ని ఒక్కొక్కటి ఏదో ఒకటి తడి తక్కువ ఉన్నాయి, కొద్దిగా తాళ్ళు ఉన్నాయి. మరి ఇప్పుడు వీటికి ఏమైంది ఈ వడ్లకు? మరి మీరు కొనంది మేమేం చేయాలి సార్? మేము ఎక్కడ పోవాలి చెప్పు? ఏడ అమ్ముకోవాలి? మరి మీరు కొనుగోలు చేస్తేనే మేము బతికేది. మరి ఏం చేస్తారో చెయ్యండి సార్. అమ్మకుంటే మాత్రం నువ్వు ఇది పెట్టకున్నా మేము మిల్లుకన్నా పోసుకుందాం, అడిగి పావుసారు లెక్కన ఎట్నో ఒకట మా బతుకులు మేము బతుకుదాం. మీరున్నారని మేము ఆశతోని తెచ్చి మార్కెట్లో పోస్తాం. ఏం చేయాలి చెప్పండి సార్ మీరే. మరి మాకు ఈ ఎండకు అల్లాడిపోతున్నాం సార్. మాకు 8 రోజులు సంది అడ్డం పాడుకొని లేచి వచ్చినాం. ఇప్పుడు 20 రోజులు అవుతుంది పోచి. 20 రోజుల సంది ఇంకేం లేదు. ఆ పెట్టినే మ్యాచ్ వచ్చినే బెటర్. ఇక మాయం చూస్తారు. అందుకొరకు మేము మాత్రం కొనుగోలు చేయాలి సారు. ఈ మార్కెట్ మాత్రం రైతన్నలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు చేయాలని కూడా చెప్తున్నారు. మొత్తం ఇది ఎట్లా సార్? ధాన్యం ఇది పనికిరాని ధాన్యమా? ఇది మంచి ధాన్యం. ఈ ధాన్యం 6 రోజులు మ్యాచ్ వచ్చి 25 రోజుల క్రితంలో పోసిన ఇంతవరకు ఈ ధాన్యం పెట్టుకోలే. ఈ రైతు ఏం చేయాలి? ఎక్కడ పోవాలి? ఏం పని చేయాలి? ఏమంటారు? ధాన్యం ఒక్కలంటే పెడతలేరు. దీంట్లో తాళ్ళు లేదు. మ్యాచ్ వచ్చినాయి సార్. మ్యాచ్ వచ్చినా కూడా ఇది పెట్టలే ఇంతవరకు. 3 రోజులు బండ్లు ఆగుతున్నాయి అంటారు. అయ్యా చిచ్చోరు వడ్లు అంటారు, అయ్య అంటారు, ఇయ్య అంటారు. ఇవన్నీ తీసి పక్కన పెట్టిరు. ఏం చేస్తాం ఇక? రైట్. మొత్తం కూడా చూస్తున్నాం. తిప్పర్తి పిఎస్సి దానికి సంబంధించిన మార్కెట్ యార్డ్లో కూడా మేము 10-15 రోజుల నుంచి కూడా వరి ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నా కూడా ఇప్పుడు తాళ్ళు ఉన్నది, మిల్లర్లు కొనట్లేరు అన్న ఉద్దేశంతో మొత్తం కూడా దీనికి సంబంధించిన నిలిపివేశారు. మొత్తం కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా నిలిపివేసిన పరిస్థితి ఉంది. రైతన్నలు చెప్తున్నారు, మేము పండించిన పంట మంచిగానే ఉంది, ఇంత మంచిగా ఉన్న పంటకు ఎందుకు మీకు కొర్రీలు పెట్టి మా దగ్గర నుంచి కొనుగోలు చేస్తలేరని కూడా రైతన్నలు ఆందోళన చేస్తున్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మేము కొనుగోలు చేయము అంటే ఏదైనా ఆ మిల్లుకు తీసుకువెళ్ళి ఆ మిల్లులకే ధర తక్కువ ఎట్లనో అమ్ముకొని కూడా మేము ఇంతో అంత బాగుపడే వాళ్ళం. కానీ ఇప్పటి వరకు వచ్చి కూడా 10-15 రోజులు అవుతున్నా కూడా రోజుకు 2000 రూపాయల ఖర్చు వస్తుంది. ఆ పట్టాలే కానీ ఆ విధంగా కూలీలకు కానీ మొత్తం కూడా రోజు 2000 రూపాయల ఖర్చు వస్తుంది. ఇప్పటికి మేము 15 రోజులు పోసుకున్నా కూడా దరిదాపు 30,000 ఒకరు 40,000 ఒకరు ఈ విధంగా ఆ ఖర్చు వస్తుందని కూడా ఆ రైతన్నలు మాత్రం గగ్గోలు పెడుతున్న పరిస్థితి. ఇంకా ఎప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తారు, ఇంకెన్ని రోజులకు ధాన్యం కొనుగోలు చేస్తారో కూడా స్పష్టత లేకుండా పోతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా అధికారులు స్పందించి ఇక్కడ ఉన్న ధాన్యాన్ని మొత్తం కూడా కొనుగోలు చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాళ్ళు ఉన్నది అనే నేపథ్యంతో కూడా మొత్తం కూడా ఆపివేశారు పరిస్థితి ఉంది. తాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తాళ్ళు ఎగబోసేది లేదు. ఇదే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కూడా వారు కరాఖండిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఆర్డీఓకు నిన్న గౌరవించిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ దీనికి సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి వచ్చి చూసి ధాన్యం కొనుగోలు చేయాలి, ఎలాంటి షరతులు లేకుండా కూడా ధాన్యం కొనుగోలు చేయాలని కూడా రైతన్నలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, తిప్పర్తి, నల్గొండ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.